ಎಲ್ಲ ಸೈಲೆಂಟ್ ಆಗಿರ್ಬೇಕು, ಯಾರು ಮಾತಾಡ್ಬೇಕು. ಇಂತೆಂದು ಒಬ್ಬ ಪಂಡಿತನ ನವಗ್ರಹ ಪೈಕಿ ಸೂರ್ಯಗ್ರಹ ಶ್ರೇಷ್ಠನೆಂದು ಸೂರ್ಯನ ಮಹಿಮೆಯನ್ನು ಮತ್ತು ಪರಾಕ್ರಮವನ್ನು ಬೆಳೆಯುತ್ತಿದ್ದಾರಂತಲೇ ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಒಂದನೇ ಪಂಡಿತನ ಆ ವಿಕ್ರಮರಾಜ್ಗೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಆ ಸೂರ್ಯನ ಒಂದು ಪ್ರತಾಪವನ್ನ ಹೇಳಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ. ರಾಜಗ್ರಹವು ಸೂರ್ಯ ರಾಜರಾಜನು ತೇಜ ಭುಜದೊಳಗೆ ರಾಜಗ್ರಹವು ಸೂರ್ಯ ರಾಜರಾಜನು ತೇಜ ಭುಜದೊಳಗೆ ಸಹಜರಿ ಮಾತು ಅವನ ಗಾತಿ ಸಜನಕ್ಕೆ ನಡೆದವರ ಕೊಡುವ ಸರ್ವದೇ ದೇವಲ್ಲ ಬಾಲ ಸೂರ್ಯ. ಅವಳು ఆ యుక్మరాజుకు ఒకటో పండితులు లేచిందే ఆ సూర్యుని ప్రతాపం చెప్తాడు. ఏం చెప్తాడంటే, చూడయ్య మహారాజా, ఈ సూర్యుడు ఎట్లా అంటే 3 లోకాలకి ఆయన అధిపతి. ఆయన వాడిని ఏమన్నా మనము ప్రీతిగా పూజ పురస్కారం చేసి వాడిని భక్తిగా పూజ చేస్తే మనకి అష్టైశ్వర్యం ఇచ్చి అష్ట భోగభాగ్యాలను ఇచ్చి కాపాడతాడని చెప్పి ఆ ఒకటో పండితుడు చెప్తా ఉన్నాడు. చెప్తా అంటే తిరిగా ఇంచెందో సూర్యನ ಮಹಿಮೆಯನ್ನು ಪೇಳುವಸಮನಿ ಎರಡನೇ పండితులు చంద్రನ మహిమను పెడుతిದ್ದಾరదంతనే. ఈ ప్రకారంగా ఒకటో పండితుడు ఆ విక్రమరాజు చెప్తా అంటే అంత ఆడికి చిన్నవాడు అయింది కాబట్టి రెండో పండితులు వేస్తాడు. చూస్తామే ఆ సూర్యుని కథ ఉంటే ఉండే నేను రెండో గ్రహమైన చంద్రుడు మహిమ చెప్తానని చెప్పి ఆ రెండో పండితుడు ఆ విక్రమరాజుకే చెప్పేట్ల వాడు అయినాడు. ಚಂದ್ರನಿಂದ ಶಿವನ ಶಿರಸಾಖ್ಯ ಯೋಗ ತಾನೇನು ಚಂದ್ರನಿಂದ ఈ ప్రకారంగా ఆ చంద్రగ్రహము మహిమ చెప్తా అన్నాడు. చూడయా విక్రమరాజా, ఆ చంద్రగ్రహం ఎట్లా అంటే వాడి సర్వవృక్షానికి కూడా అధిపతి కాబట్టి వాడిని మనము పూజ పురస్కారం చేసి వాడిని భక్తిగా యుక్తిగా మనము ప్రార్థన చేస్తే మనకు అష్టైశ్వర్యాలు ఇచ్చేంత బాగా కాపాడతాడని చెప్పి చెప్తా అన్నాడు. దానికి అది కాకుండా ఆ చంద్రుడు ఈశ్వరున తల మీద ఉండేట్లా అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆ విక్రమరాజు చెప్తా ఉన్నాడు. చెప్తా అంటే ఆ బిడ్డ ఈ నేమన మనము భక్తియుక్తిగా మనం పూజ చేస్తే మనకి మంచి అభివృద్ధి కాపాడతాడని చెప్పి ఆ రెండో పండితుడు విక్రమరాజుకి చెప్పేట్ల వాడు. చంద్రన మహిమను ప్రతాపమును పేಳುವ సమేతుడు ಮೂರನೇ పండితులు మంగళ గ్రహము శ్రేష్ఠమెందు ಹೇಳುತ್ತಿದ್ದಾರದಂತನೇ.
ಕುಲ್ಲೋಗವಂತ ಪುರಗ್ರಹವಿತೋಗೇಳೋ ತಂಕ ಪರಾಕ್ರಮ ಒಯ್ಯ ಹೊಲ ಕುಲ್ಲೋಗ